union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. बाबा की जय అవతార్ మెహర్ బాబాకి జై. जय ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. जय అవతార్ బాబాకి జై. మెహర్ బాబాకి జై. జై. మెహర్ ప్రభు ఈ రోజు కూడా ఆయనతో సహజీవనం సాగించుకునే అదృష్టాన్ని మనందరికీ ఇచ్చారు. అంతేకాకుండా నిన్నటి వరకు మనం 194 సోమాలికల్ని ప్రస్తావన చేసుకున్నాం. ఈరోజు 195, 196 బాబా ఇచ్చారు. అవి కూడా మనం ప్రస్తావన చేసుకోవచ్చు. ఇంతటి మహా అదృష్టాన్ని మనకి కలుగజేసిన ఆ సనాతనుడికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? అందుచేత మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను ఆయనకి సమర్పిస్తూ మనం ఇప్పుడు సుమమాలికలు 195, 196 చెప్పుకోబోతున్నాం. ముందుగా 195. పరిణామ క్రమ ఫలితంగా లభించిన సంపూర్ణ చైతన్యము, పరిణామ క్రమ ఫలితంగా లభించిన సంపూర్ణ చైతన్యము ఈ స్థితిలో ఆ విధంగానే నిలిచి ఉంటుంది చెక్కు చెదరక. ఈ స్థితిలో ఆ విధంగానే నిలిచి ఉంటుంది చెక్కు చెదరక. ఇది 195. 196. సంస్కారాలు కోరికలచే కల్పించబడిన పరిమితులన్నీ, సంస్కారాలు మరియు కోరికలచే కల్పించబడిన పరిమితులన్నీ అధిగమించబడతాయి. పరిమిత వ్యక్తిత్వం అప్పుడు అధిగమించబడతాయి. పరిమిత వ్యక్తిత్వం అప్పుడు ఏం జరుగుతుందో నెక్స్ట్ బాబా ఇచ్చిన దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సారాంశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిణామ క్రమం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. దాని ఫలితంగా సంపూర్ణ చైతన్యం మానవులు పొందే అవకాశం లభిస్తుంది. అయితే చైతన్యం ఆ స్థితిలో ఆ విధంగానే చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉంటారు. ఇది 195 యొక్క సారాంశం. 196 సంస్కారాలు అవి కోరికలుగా మలచబడి ఆ కోరికల వలన మనం ఏ పరిస్థితులనైతే ఏ పరిమితులనైతే మనం అనుభవించి అధిగమించవలసి ఉన్నదో సంస్కారాలు కోరికలుగా రూపాంతరం చెందుతాయి. ప్రతి కోరిక కూడా మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. దాని యొక్క పరిస్థితిని అనుభవించమని అంచేత మనం దానికి తలవొగ్గి
జీవించలేము. కాబట్టి మనం ఏం చేస్తాం, అవి అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. కోరికల్ని బిగినింగ్ ప్రారంభం నుంచి కూడా మనం లేకుండా అంటే రాకుండా చేయలేము. వచ్చినవి తీర్చుకోవాలి అనే తపన లేకుండా కోరికల్ని ఎవరైతే ఒక విధంగా వాటి యొక్క అనుభవాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ పరిమిత వ్యక్తిత్వం ఏమవుతుంది, కొంచెం దూరం అవ్వడానికి అవకాశం వీలవుతుంది. అదేమిటో మనం రేపు తెలుసుకుంటాం. ఇవాళ ఈ రెండు శుభమాలికల్ని మనం తెలుసుకున్నాం. వీటి యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇందులో భాగంగా దీని తదనంతరం మనం ప్రవచన మాలికల్లోకి వెళ్తున్నాం. అది కూడా మీరు ఒకసారి వినడానికి వినిపించడానికి బాబా మీకు ప్రయత్నం చేస్తున్నారు. హోతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు వచనాలు అవి చాలా గొప్పవి. వాటి వల్లనే మానవ జీవితం ఒక చక్కటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. సత్యం యొక్క అనంతత్వము అనే ఈ అధ్యాయంలో 140 పేజీలో మనం స్మేధపేడ ఉనికి యొక్క పూర్ణత్వము అనేది చెప్పుకొని ఆపుకున్నాం. ఇప్పుడు దాని కింద పేర ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడబెట్టి ఉంచడం అంటే గొప్పవి మరియు వినూతనమైన విషయాల్లో భవిష్యత్తులో జరగబోయే దాని కోసం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడబెట్టి ఉంచడం ఎలా సమంజసం కాదు. గొప్పవి మరియు ఉన్నతమైన విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిస్తూ అందులో భవిష్యత్తులో జరగబోయే దాని కోసం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడబెట్టి ఉంచడం ఎలా సమంజసం కాదు, అలాగే చాలా అలజడిని పటాటోపాన్ని సృష్టించే విషయాల కోసమే దాన్ని గర్వంగా వినియోగించడం కూడా ఉచితం కాదు. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడే మనం జాగ్రత్త పడడానికి కొంతమంది ప్రయత్నం చేయవచ్చు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఏం చేస్తారు, ఎప్పుడో ఏదో జరుగుతుంది, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, మనకేమీ కాకూడదు, అంతేత మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని ఒక ఆలోచన చేసాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళినా భూమి మీదే ఉంటాం. అంచేత అలాగే ఆధ్యాత్మికంగా ఒక రాత్రి ఏదో టీవీలో ఒక సీరియల్ చూస్తారు, ఒక వ్యక్తి భగవంతుణ్ణి కళ్ళలో చూసి ఆయనతో మాట్లాడి తెల్లవారిసరికి అరేరే నాకు రాత్రిలా కనిపించాడు అని ఆ విషయాన్ని 10 మందితో చెప్తూ రోజు ఇలా నాకు కనబడడానికి నేను ప్రయత్నం చేస్తానంటే అది వాడి ఇష్టం కాదు కదా, కళలు వాడి చేతిలో లేవు కదా. ఒకవేళ అలా ప్రయత్నం చేస్తే అది విఫల ప్రయత్నమే కదా. అంచేత
దానికి ప్రాధాన్యత ఇచ్చి ముందు జరగబోయే దానికోసం కూడబెట్టి ఉంచడం అంటే, ఇక్కడ కూడబెట్టి ఉంచడం అంటే డబ్బనే కాదు, మన యొక్క పరివర్తనను మార్చుకొని చక్కని లక్షణ సంపదను మనం పెంచుకోవడం. అది సాగే పని అంటే మన లక్షణాలు ఏ రోజుకి ఆ రోజే మారిపోతూ ఉంటాయి సంస్కారాల వల్ల. అందువల్ల అలా ఉండడం సమంజసం కాదు అంటున్నారు బాబా. అలాగే చాలా అలజడిని పటాటోపాన్ని సృష్టించే విషయాల కోసమే దానిని గర్వంగా వినియోగించడం కూడా ఉచితం కాదు. అంటే మనలో ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనేటటువంటి ఆలోచనలు చాలా తీవ్రంగా వస్తూ ఉంటాయి. కానీ బాబా ఏదైతే నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది అన్న విశ్వాసం కానీ ఏ మాత్రం ఉన్నా ఎవరు కూడా అటువంటి ప్రయత్నం చేయడానికి సాహసించరు. అందుచేత కొన్ని విషయాలు జ్ఞాపకొస్తే నవ్వు వస్తుంది. చాలా సావాసాలకు నేను వెళ్ళిన రోజుల్లో చాలా సావాసాలు నాకు ఫోన్ చేసి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నామండి, మీరు తప్పకుండా రావాలండి అని పిలిస్తే వెళ్ళిన రోజులు ఉన్నాయి. అప్పుడు చాలా బ్రహ్మాండంగా చేస్తామంటే నాకు నవ్వు వచ్చి, బ్రహ్మాండంగా చేస్తారా అంటే భూమి మీదుగా ఏమైనా ప్రత్యేకమైన కట్టడాలు కట్టిస్తున్నారా అని వాళ్ళతో చతురుగా మాట్లాడేవాడిని. రద్దులు మీరు అలాగే నా గుండెకి చూస్తున్నారు రండి అని చెప్పి పిలిచిన తర్వాత ఇలా నేను సవాసులు అడుగుపెట్టి బాబాకి నమస్కారం చేసి దండం పెట్టుకొని ఆ రోజు కార్యక్రమానికి నన్ను ఉపయోగపడేట చేసేటని చెప్పి కూర్చొని ఒక 10 నిమిషాల్లో భయంకరమైన వర్షం పడిపోయేది. పిలిచిన వాళ్ళు చాలా గొప్ప ఆశతో పిలిచారు, కానీ అది తెలియదు వాళ్ళకి ఏం జరుగుతుందో. అది వర్షాకాలం కూడా కాదు. అంటే మనం ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచన ఉండాలి, కానీ దానికి తగిన విధంగా అన్ని విషయాల్లో మనం మన ప్రవర్తనని, మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క కోరికల్ని, మన యొక్క అరిషడ్వర్గ ప్రకోపాన్ని ఇవన్నీ పూర్తిగా ఎంతవరకు మనం తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో కొంచెం ఒక్క అడుగు ముందుకు కానీ వెళ్ళగలిగితే ఇలా అనుకోవడానికి, ఇలా ఆలోచించడానికి మనకి స్వేచ్ఛ ఉంటుంది. అది బాబా అంటున్నారు. అంచేత వినియోగించడం కూడా ఉచితం కాదు. పటాటోపాన్ని సృష్టించే విషయాల కోసం దాన్ని గర్వంగా అంటే ఇంత చేసేస్తాం, అంత చేసేస్తాం. ఈ మాటలు మానవుడు అంటే మాధవుడికి నవ్వు వస్తుంది. చేయవలసింది ఆయన వీడంత చేసేస్తాను అంత చేసేస్తాను అంటుంటాడు. అందువల్లే వీడికి తారుమారు చేస్తుంటాడు పరిస్థితులు. జీవితంలో కేవలం గొప్పవిగాను ఉన్నతమైనవిగాను కనిపించేవే ఆధ్యాత్మిక ప్రయోజనంతో కూడుకున్నవి అని అనుకోరాదు. గొప్పవిగాను ఉన్నతమైనవిగాను. మనకి గొప్పవి అంటే ఏంటి? మన ఇంట్లో ఒక కార్యక్రమం చేసాం అనుకోండి, ఒక 20,000 ఖర్చు పెట్టి హఠాటోపంతో చేయడం, దానివల్ల మన డబ్బు ఖర్చు అవుతుంది తప్ప వేసమెత్తు కూడా ప్రయోజనం ఉండదు. పైగా ఆ చెడులో ఎవరికైనా లోపం జరిగితే ఏం చేసేదండి ఆయన, సగం మందికి సరిగ్గా భోజనం కరెక్ట్గా అన్ని పదార్థాలు అందలేదండి అని కామెంట్ చేస్తారు. ఎప్పుడైనా మనం ఎంత సరళంగా, ఎంత సాదాసీదాగా భగవత్ కార్యాన్ని చెయ్యడానికి కేవలం అక్కడ కావాల్సిన వస్తువులు ఏంటంటే ప్రేమ, విధేయత, శరణాగతి.
మనకి కావాలి, ఆ వచ్చిన వాళ్ళకి కావాలి. అవి ఉంటే ఈ పెద్ద పెద్ద అయ్యంపటా టోపాలు అక్కర్లేదు. అంచేత అవి అలాంటి పనులు చేసి ఏదో సంపాదించాలనుకుంటే అలా అనుకోకూడదు అంటున్నాడు ఆయన. ఒక పని ఆధ్యాత్మికంగా గొప్పగా చెప్పుకునేదిగా ఉండనవసరం లేదు. అసలు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి గొప్పల కోసం తదితర వాటి కోసం తిప్పల పడడం ఎందుకు? గొప్పలు మెప్పులు అన్నవి జీవితాన్ని నాశనం చేసేస్తాయి. కాబట్టి గొప్పల కోసం మీకు కార్యకర్తల సమావేశంలో కూడా బాబా ఇది స్పష్టంగా చెప్పి గీతాన్ని కూడా రాయించారు. గొప్పకు పోవద్దు ఏ మెప్పును కోరొద్దు, గొప్పకు పోవద్దు ఏ మెప్పును కోరొద్దు, నా కోసం పని చేయాలని మరవద్దు అంటాడు. బాబా కోసం పని చేయాలా? తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడాలి, వాళ్ళు సుఖంగా ఉంటారు అనుకున్న వాడు ఏం చేయాలా? పోగులు తినే వస్తువులు, కట్టుకునే వస్తువులు, లేదు బయటికి షికారులు, ఇవన్నీ చేస్తారు సుఖంగా ఉంటారేంటి? కాదు. చక్కటి ప్రేమ పలుకులతో సమయానికి ఏది వాళ్ళకి కావాలో తెలుసుకొని అందిస్తూ, మీరైతే కొంచెం శారీరక సేవలు చేస్తే చాలా సంతోషిస్తారు. ఇవి మానేసి ఇంకో విధంగా ఆలోచించడం అది ఒక విధంగా నేల విడిచి సాగు చేయడంతో సమానం అయిపోతుంది. అలా అసామాన్యంగా మరియు గొప్పదనే ప్రత్యేకతతో ఉండడం అనేది సాధారణ మరియు స్వాభావికమైన పనులతో పోల్చినప్పుడే కానీ అవి స్వతహాగా పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సౌందర్యానికి ప్రతీకలుగా ఉండాలనే అవసరం లేదు అంటున్నారు బాబా. బాబా డాంబికాన్ని లేదా లేనిపోని ఆర్భాటాలని ఆయన కావాలి అంటూ ప్రోత్సహించడు. అదే మెహర్ బాబాలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమని చమకబారు విషయాలతో మనం బేరేజు వేసుకొని అలాంటివి చేస్తే అసలు గమ్మత్తు ఎక్కడుందంటే, అలా ఆడంబరాలతో గొప్పగా చేయడం మన కోసం చెయ్యం, వచ్చిన జనాల కోసం చేస్తాం. అది విశేషం. ఎందుకంటే మనకు స్పష్టంగా తెలుసు ఆయనకి ఆర్భాటాలు అక్కర్లేదు అన్న విషయం మనకి చక్కగా తెలుసును. కానీ తెలిసి కూడా మనం అది చేస్తాం. ఎవరి కోసం? ఆ సహవాసుకి వచ్చిన మనుషులు ఆనందించాలని, వాళ్ళని ఆనందింపజేయాలని, వాళ్ళల్లో ఏదో ఒక చక్కని పరిస్థితి నెలకొల్పుదాం అనుకుంటారు తప్ప ఈ హంపటం ఆర్భాటం అంతా కూడా కేవలం బురదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఇది మనం గుర్తుంచుకోకుంటున్నాం. మెహర్ బాబా ప్రేమికులు ముఖ్యంగా ప్రపంచంలో జరుగుతున్నవన్నీ ఆర్భాటాలతోటి డబ్బుతోనే జరుగుతున్నాయండి. ఆ పరిస్థితి నుంచి బాబా మనల్ని తన దగ్గరికి తీసుకున్నాడండి. మళ్ళీ అది ఇక్కడ మనం చొప్పించి ఆ ఆర్భాటాలు, ఆ విధమైనటువంటి డాంబికమైనటువంటి పనులు మనం చేస్తుంటే మనల్ని ఏమనాలి? అందుచేత ఆయన అటువంటివి ఎంత ఖరీదైన పరిస్థితుల్లో మీరు కార్యక్రమాలు నిర్వహించినా దాని ఎర్ర ఏగాని ఎంత ప్రయోజనం కూడా రానివ్వడు. బాబా చెప్పిన దానికి విరుద్ధంగా మనం సత్యం చేసి ఏదో పొందిద్దాము, ఏదో అయిపోదాము అని అనుకుంటే దానికైనా అవకాశం ఇస్తాడా? ఇవ్వడు. ఇస్తాడు అనుకోవడం మన తెలివి తక్కువతనం. అందుచేత మెహర్ బాబా ప్రేమికులు, ముఖ్యంగా మెహర్ బాబా ప్రేమికులు సామాన్య జీవనాన్ని అందరితో పాటు గడుపుతూ బాబా యొక్క కారుణ్యంతో బాబా పరిధిలోకి రాగలిగాడు. ఆ రాగలిగిన వాళ్ళు ఎలా ఉండాలి? అంతకుముందు చేసిన పనులే
ఇంకా తీవ్రంగా చేస్తూ ఉంటే అందులో అర్థం కానీ లేదా పరమార్థం కానీ ఏమైనా ఉంటుందా? ఉండదు. కానీ మనం మానం, మనమెవరం మానం, పుటం పెట్టినా మానం. అది మానగలిగినాడు మనమే కాదు, ప్రపంచ పరిస్థితులే మార్చిన వాళ్ళం కాగలుగుతాం. ఎందుకంటే ఒక నేత బట్టలో చక్కగా నెయ్యబడినటువంటి ఒక నేత బట్టలో ఒక్క పోగు లాగితే చాలు మొత్తం అంతా ఊడిపోద్ది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో బాబాకి నచ్చనివి, బాబా మెచ్చనివి ఏ పని చేసినా మొత్తం కార్యక్రమం అంతా కూడా జీరో అయిపోతుంది. దయచేసి ప్రియమిత్రులారా, ఇవి జాగ్రత్తగా అవగాహన చేసుకొని అందుకు తగిన విధంగా మనం బాబాతో జీవిస్తూ ఆ జీవనాన్ని మన సోదరులకు కూడా మనం అర్థమయ్యేటట్టుగా ఆ విధంగా వాళ్ళు జీవించేటట్టుగా సహకరించాలి. అవతార్ మెహేర్ బాబాకి జై. ఇప్పుడు ప్రభు చరిత్ర 8వ భాగంలో 3494వ పేజీలో మనం ఇప్పుడు ప్రారంభించుకోవాలి. ఎందుకంటే 3493 ఆఖరి పేర చదువుకొని ఆపుకున్నాం గనక. బాబా ఐస్ ఫ్యాక్టరీ బంగళాలో మండలితో పాటు ఉన్న సమయంలో జూలై 22న భగీరథ్, అతని భార్య కోకిల అహ్మద్ నగర్ వచ్చారు. వాళ్ళు కూడా అదే బిల్డింగ్ లో ఉన్నారు. బాబా కోకిలతో, నేను అంతటా ఉన్నాను, కానీ అది మాకెలా తెలుస్తుంది అని కోకిల అడిగింది. ఆమె చేతికొక గులాబీనిచ్చి, దాని వాసనను నీవు కళ్ళతో చూడగలవా అని అడిగారు. దానికి ఆమె చూడలేను అని సమాధానం ఇచ్చింది. కానీ దానికి పరిమళం ఉంది కదా. తప్పకుండా ఉంది. ఒక గులాబీలో పరిమళం దాగి ఉన్నట్లే నేను మీ అందరి హృదయాల్లో దాగి ఉన్నాను, మీ ఊహలకు అతీతంగా అదృశ్యంగా ఉన్నాను అని బాబా వివరించారు. చూడండి ఎంత చక్కటి వివరణ కోకిలికి ఇచ్చారో. ఇంత చిన్న అవగాహన కూడా మనలో లేదు అని బాబా గ్రహించేటట్టు చేసాం మనం. ఒక విధంగా మన మీద మనకే కోపం వస్తుంది. నేను అంతటా ఉన్నాను, ట్రైన్లో కూడా అదొక మాట, నేను అంతటా ఉన్నాను, అన్నిటా ఉన్నాను అనేది రోజు చేస్తున్న దానికి అది మాకెలా తెలుస్తుంది అని అడగడం ఒక విధంగా కోకిలికి అయితే అమాయకత్వమే. అప్పుడు గులాబీనిచ్చి చేతికి వాసనను కళ్ళతో చూడగలవా అని అడిగాడు. నేను చూడలేని చెప్పింది. అయితే దానికి పరిమళం లేదా? ఉంది కదా అని అడిగాడు. తప్పకుండా ఉంది. ఒక గులాబీలో పరిమళం దాగి ఉన్నట్లే నేను మీ అందరి హృదయాల్లో దాగి ఉన్నాను, మీ ఊహలకు అతీతంగా అదృశ్యంగా ఉన్నాను అని బాబా వివరించారు. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. కోకిలికి బాబాకి జరిగినటువంటి ఈ చిన్ని సంఘటన అహ్మద్ నగర్లో ఆనాడు జరిగింది. మనందరం కోకిలే ఆమెలాగా. కానీ కోకిల కోతలు కుయ్యం, కాకి కోతలు లేదా పెద్దతల కోతలు కోస్తాం. అందువల్ల ప్రతిదీ బాబా మనకి చాలా ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశారు. జూలై 15వ తేదీకి జీన్ ఏడ్రియల్ డేలియా డిలియాన్ బాంబే చేరుకున్నారు. బాబా ఆదేశాల మేరకు వాళ్ళు మెహర్జీట్లో మొదట కొన్ని రోజులుండి 19వ తేదీన మెహరాబాద్ వచ్చారు. 11 ఏళ్ల వియోగం తర్వాత జూలై 22న తమ ప్రీతమ గురుదేవుని కలుసుకునే సదవకాశాన్ని వాళ్ళు తిరిగి పొందగలిగారు. ఇక్కడ చిన్న విషయం మీకు చెప్తాను. ప్రతి వాళ్ళు ఇంట్లో బాబాకు ఒక గది ఉంచుకుంటాం. అలా గది ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు ఏదో ఒక టేబుల్ మీద బాబాను పెట్టి తెల్లవారి
సాయంకాలం ప్రేయర్స్ చేస్తుంటారు. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అలాగా మీరు బాబాని టేబుల్ మీద పెట్టి ప్రేయర్స్ చేసుకున్నటువంటి ఆ స్థలాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకొని ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు మనం కేవలం ఆయన కోసం వెళ్తున్నట్టుగా వెళ్తామా? ఒక్కసారి అందులో ఒకసారి ఆలోచించుకోండి, తొందరపడకండి. ఏ రూమ్లో అయితే బాబాను పెట్టామో ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు అన్ని రూముల్లో రూమ్ అది కాదు, నా ప్రీతముడు ఉన్న రూము, అన్ని విషయాల్లో కూడా నేను జాగ్రత్త తీసుకొని ఆ రూమ్లో ప్రవేశించాలి అనే ఆలోచనైనా మనకు వస్తుందా కనీసం? ఇంకా పవిత్రత అన్నది ఈ ఆలోచనల్లో ఉంది, నీ చేతల్లో కాదు. ఆ ఆలోచన నీకు రాకుంటుంది. అందుచేత తమ ప్రీతమ గురుదేవుడు కలుసుకునే సదవకాశాన్ని వాళ్ళు తిరిగి పొందగలిగారు. బాబా ఆ రోజు ఉదయం 9 గంటలకి మెహరా, మణి, మరో 2 స్త్రీలతో కలిసి మెహరాబాద్ వచ్చారు. బాబా తూర్పు వైపునున్న గదిలోకి ప్రవేశించారు. గుమ్మం వద్ద కర్మార్మాసి సంప్రదాయ సూచకంగా బాబా పాదాల ముందు ఒక టెంకాయను పగలగొట్టింది. చూసారా? ఎవరామే కర్మానుమాసి. బాబా వెనక మెహరా, మణి లోనికి వెళ్ళారు. కొన్ని నిమిషాల తర్వాత జీన్ను, డెలియాను లోనికి పిలిచారు. మీరు నా వద్దకు వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీరిద్దరూ హైదరాబాద్లో 6 వారాల పాటు ఉంటారు. ఆ సమయంలో మీరు బాగా తిని విశ్రాంతి తీసుకోండి. దేని గురించి కలతపడకండి, కేవలం నా గురించే ఆలోచించండి. చూడండి, దేని గురించి కలతపడకండి, కేవలం నా గురించే ఆలోచించండి. ఈ అండర్లైన్ చేసుకోండి మీ మనసులో. దేని గురించి కలతపడకండి, నా గురించే ఆలోచించండి. ఒకసారి మనమంతా పింపుల్గాకి మారిపోయామంటే అప్పటి నుంచి మిమ్మల్ని రోజంతా పనిలో బిజీగా ఉంచుతాను. అప్పుడు నేను బాగా అలసిపోయాను. విశ్వభారమంతా నా భుజాలపైనే ఉంది, కానీ తొందరలో మార్పు వస్తుంది. అలాగే పశ్చిమ దేశాల్లో కూడా పరిస్థితులు మారుతాయి. ప్రతి జీవి బాబాయే, ప్రతి వస్తువు బాబాయే, సర్వత్రా బాబాయే, మిగిలినంతా శూన్యం అని బాబా వివరించారు. చూడండి, 3494వ పేజీలో ఆఖరి 2 లైన్లు ఇక్కడ చదువుకునే విషయాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ప్రతి జీవి బాబాయే, చేమ నుంచి ఏనుగు వరకు. ప్రతి వస్తువు బాబాయే, తల వెంట్రుక నుంచి తలదన్నే వస్తువు వరకు కూడా. సర్వత్రా బాబాయే, చతుర్దశ భువనాల్లో కూడా ఆయనే ఉన్నాడు. బాబా లేకపోతే ఆ మిగిలినంతా కూడా శూన్యమే అని మనకి చక్కటి అద్భుతమైనటువంటి విషయాన్ని బాబా మనకి తెలియజేశారు. నేను 2 బస్సు ప్రయాణాలు తలపెట్టాను. బస్సులతో నేను ఉన్నప్పుడు అంటే ప్రతికి ఆయన ఎందుకు మనకు కారణం చెప్తాడంటే, తాను చేసే కార్యం ఎంత పవిత్రమైందో మనకు తెలియాలి కదా. బస్సులతో నేను ఉన్నప్పుడు నాకెంతో ఆనందం కలుగుతుంది. నాకెంతో అన్న సూపర్లటివ్ డిగ్రీ ఉపయోగించి మాట్లాడారంటే మరి వాళ్ళతో మాత్రమే ఎంతో ఆనందం కలుగుతుంది, అందరితో కాదు అని మనం అవగాహన చేసుకోవాలి కదా. కానీ 3 వారాల పాటు మీరు పింపలగాంలో ఉంటారు. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. కార్యక్రమానికి సంబంధించిన చర్చలు ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభమవుతాయి అని బాబా విశదీకరించారు. మిగిలిన స్త్రీలను కూడా పిలిచారు. డేరియా ఎప్పుడు కొలోన్ను ఒంటికి రాసుకుంటుందని బాబా ఆట పట్టించారు. నీకింకా డి కొలోన్ అంటే ఇష్టమేనా అని డేరియాని అడిగారు. అప్పుడు స్త్రీలున్న క్వార్టర్స్ ను పరిశీలించేందుకు బాబా వెళ్ళారు. జీన్ డేరియాకు అవసరమైన వాటన్నింటినీ అడిగి తీసుకోమని బాబా వాళ్ళని ఆదేశించారు. బయలుదేరే ముందు బాబా వాళ్ళకి
తన అంతిమ విశ్రాంతి స్థలమైన సమాధి గోపురాన్ని డోమ్ చూపించాడు. ప్రేమాశ్రమ రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి వాళ్ళకి వివరించారు. జీన్ ఒక రెక్కలగూడెం పెయింటింగ్ ను బాబాకు కానుకగా సమర్పించింది. ఈ చిత్రాన్ని మార్గరెట్ పోలే చిత్రించింది. జీన్ ఆమెకు బాబాని గురించి ఇంతకు ముందు తెలియజేసింది. బాబాతో జరిగిన ఈ పునఃసమాగమనాన్ని గురించి డేలియా ఇలా చెప్పింది. 11 సంవత్సరాల సుదీర్ఘ వియోగం తర్వాత బాబా చిరునగవుతో తన బాహువుల్ని విశాలంగా చాచి రమ్మన్నప్పుడు మేము ఆయనను దర్శిద్దామని లోనికి పరిగెత్తాము. ఇది మాకెంతో బ్రహ్మానందకరమైన సందర్భం. ఆయన మమ్మల్ని తన గుండెలకు హత్తుకున్నారు. తిరిగి మా సొంత ఇంటికి చేరుకున్న అనుభవాన్ని పొందాం. ఆయన ఆలింగనం కోసం మేము పరిగెడుతుంటే సంవత్సరాల వియోగం మటుమాయమైంది. మా సమస్యలన్నీ సమసిపోయాయి, మా బాధలు కడతేరాయి. ఇక్కడ వీళ్ళ మాటలు ఉంటుంటే మీకు చెప్పాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే కొన్ని రహస్యాలు ఉంటాయి ఈ మాటల్లో. ఒక సావాస్కి వెళ్ళాము, గడిపాము, వచ్చేసాము. మళ్ళీ సహవాసు పెట్టామనేటటువంటి మెసేజ్ వచ్చే వరకు కూడా ఆ సహవాసును మర్చిపోతాం. మెహర్ బాబాతో చేసిన సహవాస్ ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటే ఎందుకు సహవాస్కి వెళ్ళడం? దాని ఉపయోగం ఏమిటి? దేనికి మెహర్ బాబా సహవాసులు పెట్టిస్తున్నారు? ఫారినర్స్ కి మనకి అదే తేడా. వాళ్ళు బాబాని కలిస్తే ఆ కలిసినప్పుడు పొందిన అనుభూతుల్ని, బాబా చెప్పిన విషయాల్ని, బాబా ఇచ్చిన సూచనల్ని అన్నీ గుర్తుంచుకుంటారు మళ్ళీ ఆయన పిలిచే వరకు. మనం ఒకసారి ఆలోచించండి, మనల్ని మనం చిన్నపుచ్చుకోవడం కాదు ఇది. మనలో ఉన్న సవరించుకోవాల్సిన విషయాల్ని సవరించుకోవడం, అంతేగాని చిన్నపుచ్చుకోవడం కాదు. ఎవరిని ఎవరు చిన్నబుచ్చలేదు, ఎవరిని ఎవరు సరిదిద్దలేదు. కానీ మనకి ఫారినర్స్కున్న అవగాహన కూడా మనకు లేకపోతే మనం ఇంకా దేనికి ఉపయోగపడతాం బాబా కార్యక్రమానికి? అందుకని చూడండి ఎలాగంటున్నారు, తన బాహువుల్ని విశాలంగా చాచి రమ్మన్నప్పుడు మేము ఆయన్ని దర్శిద్దామని లోనికి పరిగెత్తాము. అది మాకెంతో బ్రహ్మానందకరమైన సందర్భం. ఆయన మమ్మల్ని తన గుండెలకు హత్తుకున్నారు. తిరిగి మా సొంత ఇంటికి చేరుకున్న అనుభవాన్ని పొందాము. ఆయన ఆలింగనం కోసం మేము పరిగెత్తుంటే సంవత్సరాల వియోగం మటుమాయమైపోయింది. అంటే సంవత్సరాల తరబడి బాబా కోసం వాళ్ళు వియోగం చెందుతున్నారు. ఒక్కసారి సావధానంగా కూర్చొని ఆలోచించండి. ఎప్పుడు ఏ కార్యక్రమం కట్టో అది అక్కడే మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోస్తాం. మన జ్ఞాపకం అక్కడ తినే తిండి, అక్కడ పాడే పాట, ఎవరెవరు పాడింది వారికి, అక్కడికి వెళ్ళడానికి పడినటువంటి పాటలు, వచ్చే పాటలు, ఇవన్నీ మనం జ్ఞాపకొచ్చుకుంటాం. ఫారినర్స్కి మనకి ఆలోచన విషయంలో అంత తేడా ఉంది. ఏ ఫారినర్ స్త్రీ అయినా పురుషుడైనా ఈ విషయంలో మనకన్నా అత్యున్నత స్థాయిలో ఉన్నారు. మనం అంతకన్నా వాళ్ళకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నవాళ్ళు. బాబా యొక్క ప్రేమని మనం పొందాం. బాబా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రేమను అందించాడు. ఒక్కసారి ఆలోచించండి, మనకి బాబా ప్రేమను అందించారు మన ఆంధ్రప్రదేశ్లో 53-54 సంవత్సరాల్లో. మరి ఫారిన్ వెళ్ళి వాళ్ళకి చాలా కాలం తర్వాత ఇచ్చారు అవకాశం. కానీ వాళ్ళు మనకట గొప్పగా తయారయ్యారు. అందుచేత మా సమస్యలన్నీ సమసిపోయాయి, మా బాధలు కడతేరాయి, కాలం స్తంభించిపోయినట్లయింది,
సత్యం ఇక్కడే ఉంది. ఇన్ని సంవత్సరాలు మేము ఎలా ఉన్నామో చెప్పమని బాబా మమ్మల్ని అడిగారు. కన్నీరు జలజలా రాల్చుండగా నోరు విప్పి చెప్పాలని నేనెంతో ప్రయత్నించాను. ఇలా తిరిగి వివరించడానికి కారణం ఉందని నాకు తెలుసు. కానీ నేను కోరుకున్నదంతా ఆయన వంక చూడడమే. బాబాను చూడడం మనము చూస్తాం. చేసినప్పుడు మనం ప్రే చేసుకున్నప్పుడు చూస్తాం బాబాని ఎక్కువ. సాబాసులో చూడం. సాబాసులో మన చుట్టూ మనుషులే. మన ధ్యాస స్టేజ్ మీద జరిగేటటువంటి ప్రోగ్రాం మీద, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనతో మాట్లాడే మాటల మీద, అనేక విషయాల మీద డైవర్ట్ అయిపోతుంటుంది. కానీ ఈ డైవర్షన్లో ఒకటి జరిగితే బాగుంటుంది. ఎలాగా? నేను వచ్చింది సహవాస్కి. ఇక్కడ బాబా ఆయన ప్రెజెన్స్ ఉన్నది. అది అనుభవించడానికి నేను వచ్చాను తప్ప మిగతావి నాకు సంబంధించినప్పటికీ కూడా ఆయనతో పొందవలసిన అనుభవంతో గొప్పవి కావు ఇవి అన్న ఒక్క ఆలోచన మనందరిలో ఉంటే చాలా మంది చాలా ఉన్నతంగా సహవాసాలను అనుభవిస్తారు. మనం చేసే సెల్ ద్వారా చేసే కార్యక్రమాల్లో కూడా అది లేదు. అందులో కూడా రకరకాల పొగడ్తలు, ఒకరిని ఒకరు పొగడం, ఇంకొకరు పొగడం, చావుని గురించి ముచ్చటించుకోవడం. ఒక క్లాస్లో చూసారా, ఒక లీడర్ ఉంటాడు, వాడు ఎలాగైతే విద్యార్థులకి చెప్తుంటాడు అలాగా సహవాస నిర్వాహకులు ప్రేమపూర్వకంగా జరగవు. ఖచ్చితంగా చెప్తున్నా. కనుక ఫారినర్స్కి మనకి తేడా ఏమిటంటే వాళ్ళు ప్రేమకి ప్రాధాన్యత ఇస్తారు, బాబా మాటకి ప్రాధాన్యత ఇస్తారు. అందుకని బాబా చెప్పిన ఈ విషయాలు 34-95లో చదువుకుని మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఎన్నాళ్ళు ఉంటానో, నన్ను ఎన్నాళ్ళు ఉంచుతాడో నాకు తెలియదు. కానీ ఈ విషయాలు గుచ్చి మీకు బాబా చెప్పిస్తున్నారు. దిగువ మెహరాబాద్లో కొత్తగా నిర్మించిన హాల్ను అధికారికంగా 1948 జూలై 23వ తేదీ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. మెహరాబాద్కు బాబా చాలా తొందరగానే వచ్చారు. బాబా మెడలో పూలమాలలు వేశారు. సుమారు 200 మంది ప్రేమికులు షోలాపూర్, బర్సీ, పూనా, బాంబే, అహ్మద్నగర్ నుండి వచ్చారు. వీరంతా మెహరాబాద్లోనే ఉదయం 9 గంటలకు రైలు దిగారు. చరిత్ర చదవడం అంటే అప్పటి చరిత్ర మనకే సంబంధం అనుకోని చదివితే అందులో లోతైన విషయాలు, ఉన్నతమైన విషయాలు మన మస్తిష్కంలోకి ప్రవేశించవు. అప్పుడు ఇప్పుడు భగవంతుడితో సహవాసం సమావేశం జరిపింది మనలాంటి మనుషులే. అప్పటి మనుషుల్లో ఉన్నటువంటి స్థాయి, ఇప్పుడు మనుషుల్లో ఉన్న స్థాయి చాలా తేడా ఉంది. అది మనం గమనించుకోవాలి. వీరి కోసమే రైలు మెహరాబాద్లో ఆగింది. అంతా కొత్త బిల్డింగ్లు. 9:30కి సమావేశం అయ్యారు. బాబా లోనికి ప్రవేశించగానే అందరూ లేచి నిలబడ్డారు. సద్గురు మెహర్ బాబాకి జై అని జయధ్వనాలు చేశారు. భగవత్ సప్తనామాలతో ఉన్న ప్రార్థన గానం చేశారు. బాబా ప్రతి బృందం వాళ్ళని విడివిడిగా కలిశారు. అయినా వాళ్ళని దర్శనానికి మాత్రం అనుమతించలేదు. పూనా నుండి వచ్చిన సుభద్ర బుందేళ్లు గానం చేసింది. ఆమె సోదరుడు కృష్ణ బాబాను గురించి గాడేక ద్వారా తెలుసుకున్నారు. 1 సంవత్సరం క్రితం బాబాను మెహరాబాద్ తెలుసుకున్నారు. ప్రారంభోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కనీ సంగ్రహంగా ఉపన్యసించారు. ఉదయం 10:30 గంటలకి ఈ కార్యక్రమం ముగిసింది. దీన్ని ఢిల్లీను చూసేందుకు బాబా తిరిగి మెహరాబాద్కి జూలై 29 వచ్చారు. ఇద్దరు బాబాతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బాబా అమెరికాలోను ఇంగ్లాండ్లోను వాళ్ళతో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి అడిగారు. ప్రత్యేకించి ఢిల్లీ సోదరి మింటాను గురించి అడిగారు.
ప్రచురణకు సంబంధించి రానున్న సమావేశంలో డెలియాతో చర్చిస్తారని బాబా చెప్పారు. ఆ తరువాత బాబా 3 సార్లు వారితో విడివిడిగా జూలై 31, ఆగస్టు 2, ఆగస్టు 4వ తేదీని కలిసి ఒక్కొక్కరిని వారి వియోగ సమయంలో వారికి ఏం జరిగిందో వివరించి చెప్పమన్నారు. హార్ట్ ఆఫ్ ది అవతార్ ఏమడిగారో చూడండి. ఒక్కొక్కరిని విడిగా జూలై 31, ఆగస్టు 2, ఆగస్టు 4వ తేదీని కలిసి ఒక్కొక్కరిని వారి వియోగ సమయంలో వారికి ఏం జరిగిందో వివరించి చెప్పమన్నారు. బాబా కోసం తను పనిచేసిన తీరు పట్ల తనకెంత సంతృప్తి కలిగిందో డేలియా వివరిస్తూ బాబాను గురించి ఇతరులకు చెప్పేటప్పుడు తనలోని అసమగ్రతలకు తానంత బాధపడింది బాబాకు తెలియజేసింది. హృదయం వినండి, ఆమె హృదయం ఎలా ఉందో వినండి. బాబా కోసం తను చేసిన పనితీరు పట్ల తనకెంత అసంతృప్తి కలిగిందో డెలియా వివరిస్తూ బాబాను గురించి ఇతరులకు చెప్పేటప్పుడు తనలోని అసమగ్రతలకు తానెంత బాధపడింది బాబాకు తెలియజేసింది. అసలు మనలో ఉన్న అసమగ్రతలు, అసమంజసాలు, లోపాలు, వాటి గురించి మనం ఆలోచించాం కదా. బాబా కానీ వాటినే ప్రత్యేక దృష్టితో చూస్తారవి. ఈ అడగడంలో మన మీద ఎంత ప్రేమో ఆలోచించండి. కన్నబిడ్డలు, తల్లిదండ్రులు ఏం చేయగలరు, ఎలా చేయగలరు అన్నది నిరంతరం ఆలోచిస్తారు. ఒకవేళ ఏదైనా లోపం వస్తే ఇది లోపం వచ్చిందని అడుగుతారు కన్నబిడ్డలు. మరి వాళ్ళు చెప్తే కదా తల్లిదండ్రికి తెలిసేది. మనకు తల్లి తండ్రి ఆయనే అయినప్పుడు మనం చెప్పుకోవద్దా? మన మనసు విప్పి ఆయనకి చెప్పకపోతే ఆయనకి ఎలా తెలుస్తుంది? ఫారినర్స్కి మనకి అదే తేడా. ఫారినర్ అనగానే పై దేశం వాడు మనకి, కానీ వాడు బాబాకి దగ్గర వాడేయాడు. ఆమె చెప్పిందంతా బాబా ఎంతో శ్రద్ధగాను గంభీరంగాను ఆలకించి అక్షరపలకంపై చూపిస్తూ ఇక నుండి నీవు నా కోసం 100% నాకు సంతృష్టిని కలిగించే విధంగా పని చేస్తావు. లోపాలు చెప్పింది కదా, మరవిచ్చాడు. మన లోపాలు చెప్తాబట్టి చెప్పనే మనల్ని మనం రిపేర్ చేసుకోలేము. అవతారుడు రిపేర్ చేస్తాడు. ఆ రిపేర్ చేస్తున్న విషయాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి వాసనం ఎక్కువ శ్రద్ధతో ఉండాలి. అలాగే 100% నీకు మనశ్శాంతి కలిగేలా పనిచేస్తావు అని బాబా చెప్పారు. పశ్చిమ దేశాల్లోని వివిధ వ్యక్తులకి తన గురించి అన్ని విషయాలు తెలియజేస్తూ ఉత్తరాలు రాయమని బాబా డెలియాకు సూచించారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సహవాస్కి వెళ్తారు కదా, వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఏ ఏ విషయాలు మిమ్మల్ని ఆనందింపజేశాయో, ఏ ఏ విషయాలు విన్నప్పుడు మీలో ఏదైతే లేదు అన్న విషయం తెలియజేయబడిందో ఆ విషయాలు, ఎవరైనా మనల్ని ప్రేమించడంలో మనకట్ట ఎక్కువ ప్రేమతో ప్రేమించినప్పుడు, ఆ ప్రేమను మనం పొందినప్పుడు మనం కూడా ఇలాగే ఎదుటి వాళ్ళని ప్రేమించాలి అని ఇంటికి చదువుకోవడంలో అక్కడ విన్న విషయాలు, చెప్పిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని ఫలానా విషయాలు చాలా గొప్పవి,
నేను ఇంతకు ముందు ఫలానా చోట విన్నానని జ్ఞాపకం రావాలి నీకు. ఎందుకంటే అవి సామాన్య విషయాలు కావు. నీ భవిష్యత్తుకి ఆ భవిష్యత్తు యొక్క ఆ చిత్రాన్ని అందంగా చిత్రీకరిస్తాయి. ఎన్ని సహవాసులకు వెళ్ళామన్నది ముఖ్యం కాదు, ఎన్ని విషయాల్ని జ్ఞాపకొచ్చుకున్నాం అన్నది ముఖ్యం. ఎన్ని చెప్పుకున్నాము అన్నది కూడా ముఖ్యం కాదు, ఎన్ని మనలో దాచుకున్నాము అన్నది ముఖ్యం. ఎంత డబ్బు ఖర్చు పెట్టాము అన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రేమను పెంచుకున్నాము అన్నది ముఖ్యం. ఇలా మనం తెలుసుకోవలసిన విషయాల్ని తెలుసుకోవాలి. మనం తెలుసుకోవడమే కాదు, మనకు సన్నిహితంగా ఉన్నవాళ్ళు, మన మాట వినేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పాలి. మన బాధ్యత. ఎలిజబెత్ పాటర్సన్ అమెరికాలోని తన వ్యాపార విషయాల్ని ఒక 4 రోజుల పాటు చూసుకునేందుకు వెళ్ళింది. ఆమె తిరిగి ఆగస్టు 5వ తేదీన ఇండియా వచ్చింది. పింపలగాంలోని నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఎలిజబెత్, నొరీనాలు, రూసిపాప్ ఇంట్లో ఉన్న శ్రీమండలతో తిరిగి కలుసుకొని అక్కడే ఉంటున్నారు. పాశ్చాత్య స్త్రీలందరూ మూవీ చూసేందుకు మర్నాడు తెల్లవారు 4 గంటలకే నిద్రలేచారు. బాబా ప్రాగ్దేశ స్త్రీలతో కలిసి సరోజ్ సినిమా హాల్ వద్ద ఎలిజబెత్ నొరీనాలను కలుసుకున్నారు. ఆ రోజు ఉదయం 6 గంటలకు చార్లీ చాప్లిన్ సినిమా గాన్ లైట్ చూసేందుకు అంతా అక్కడ కలిశారు. సినిమా అంటే మాయ. బాబా సినిమా హాల్తో పూర్తిగా చూడలే. 10 నిమిషాలు 5 నిమిషాలు చూస్తారు, వెనక్కి వచ్చేస్తారు, వాళ్ళతో పాటు రంగా వచ్చేస్తారు. ఇంకేత మాయ, మాయలో మాయ, పెరుమాయలో చిన్న మాయ. ఆగస్టు 5వ తేదీన బస్ ఫ్యాక్టరీ బంగ్లాలో బాబాను దర్శించేందుకు అంకలే సారియా మెహతా అనే 2 సీనియర్ పోలీసు అధికారులు వచ్చారు. అంకలే సారియా మెహతా అనే 2 సీనియర్ పోలీసు అధికారులు వచ్చారు. ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన మెహతా తన గ్రామంలో ఉన్న తన ఆస్తిలో నుండి కొంత భాగం రామకృష్ణాశ్రమానికి విరాళంగా ఇచ్చాడు. ఇతను ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను చదివాడు. సాధారణ విషయాలేవో మాట్లాడాక బాబా మెహతాను ప్రేమతో అన్ని గ్రంథాలను చదివి నీవేమిటి గ్రహించావు, నీవు చదివిన ఆధ్యాత్మిక సాక్ష్యం అని సారమేమిటి, నీవేమనుకుంటున్నావు అని అడిగాడు. చూసారా బాబా యొక్క ఆ ఆలోచన, దైవీయ ఆలోచన. దైవీయ ఆలోచనలో మనకి కొంచెం స్థానం ఉండాలి. ప్రేమే సేవ అని మెహతా బదులుగా, ప్రేమే సేవ అని మెహతా చెప్పాడు బదులు. అవును, అదే అన్నింటికైతే విలువైనది అని బాబా ఒప్పుకున్నారు. నేను ధ్యానం కూడా చేస్తాను అని బాబాతో చెప్పాడు. ఆధ్యాత్మిక విషయాల్లో ధ్యానం కంటే ప్రేమ, మానవ సేవ చాలా గొప్ప విషయాలు. ప్రేమ సేవలతో కూడిన ఆధ్యాత్మికత తన అత్యంతోన్నత స్థాయి నుండి మానవుని నిత్య జీవిత వ్యవహారాల్లోకి దిగి వచ్చి ఒక విశిష్ట ఆధ్యాత్మిక రూపంగా వెలుసులుతుంది. మానవ జీవితంలోనే దీని ఆవిష్కారం అత్యంత ఉన్నత స్థాయిలో వ్యక్తమవుతుంది. అదే అత్యంత ఆచరణీయమైన ఆధ్యాత్మికత అని బాబా అతనికి వివరించారు. 3497లో కింద నుంచి మేధవ పేర బాబా తన వస్తు కార్యక్రమాన్ని బాబా తన వస్తు కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఆగస్టు 8 ఆదివారం బైబుల్, జగన్, ఏరిచ్, విష్ణుని వెంట పెట్టుకుని రైల్లో దక్షిణాదిన ఉన్న మద్రాసుకు ప్రయాణమయ్యారు. మద్రాసు చేరుకొని ఆగస్టు 10వ తేదీ నుండి వస్తు సాంగత్యం ప్రారంభించారు. మద్రాసు నగరంలోని రాయపురం ప్రాంతంలో బాబా కలిగిరి పీర్ అనే వస్తుతో సాంగత్యం చేశారు. ఒక సంపన్నుడైన పార్సీ ఇంటిలో ఈ మస్తు ఉంటాడు. అతడు సూక్ష్మ చైతన్యంలో ఉన్నప్పటికీ తన వద్దకు వచ్చిన వాళ్లకు బ్రెడ్ ముక్కలను అందించేవాడు. బాబాకు 2 తాజా
బ్రెడ్ ముక్కల్ని ఇచ్చాడు. మురికిగా రోత పుట్టేటట్లున్న వార్తాపత్రికలో ఆ బ్రెడ్ ముక్కల్ని చుట్టి ఇచ్చాడు. మామూలు వ్యక్తి ఎవరైనా దాన్ని చూసిన మరుక్షణం విసిరి పారేస్తాడు. కానీ బాబాకు ఆ రొట్టె విలువ, దాని మాధుర్యం లెక్క కట్టలేనివి. ఆ తరువాత బాబా ఒక్క పెసరు కూడా ఉండకుండా ఆ రొట్టె ముక్కలు తిన్నారు. మనందరికీ కంటికి కనిపించేది నిజం. ఇంచేత కంటికి కనిపించని నిజాన్ని చూడగలిగేటటువంటి శక్తి మనకి లేదు. కనిపించిందే సరిగ్గా చూడలేము. కనిపించంగానే ఎలా చూస్తాం? ఆయన భగవంతుడు వెనక చూస్తాడు. బాబా మరొకమారు మద్రాస్ ఆధ్యాత్మిక ప్రతినిధితో సాంగత్యం చేశారు. ఇతని పేరు మౌల్వీ సాహెబ్. సాధువులా ఉండే ఈ మస్తు పక్వానికి రాని 6 మామిడి పళ్ళను బాబాకి ఇచ్చాడు. అవి ఇంకా పండలేదు. అటువంటి ఒక 6 బాబాకి ఇచ్చాడు. చాలా మంది మస్తులతో నాకు ఇవి చివరి సాంగత్యాలు కావడం వల్ల వాళ్ళలో కొంతమంది నాకు కానుకలు సమర్పిస్తున్నారు. బాబా వ్యాఖ్యానించారు. ఈ పుల్లని మామిడికాయల్ని బాబా ఆరగించి పై తొక్కలు ఎండిపోయాక వాటిని కూడా తిన్నారు. ఆ టెంకల్ని జాగ్రత్తగా దాచిపెట్టి పింపులుగా వచ్చాక వాటిని నారుమడిలో పాతిపెట్టారు. కొంతకాలం బాబా స్వయంగా వాటికి నీళ్లు పోసేవారు. మొలకెత్తి కొంచెం పెరిగాక వాటిని తీసి వేరే చోట పాతిపెట్టారు. అవి తర్వాత పెరిగి రుచికరమైన పళ్ళను అందించసాగాయి. మద్రాసులో ఒక ధనికుడైన ముస్లిం వ్యాపారి ఇంట్లో ఉన్న మోతీబాబా అనే సూక్ష్మ చైతన్యపు బస్సుతో బాబా సాంగత్యం చేశారు. గతంలో మోతీ బీడీలు తాగుతూ చిరాగ్గా అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. కానీ అతని అలవాట్లు మారాయి. అతను ఇప్పుడు పేక ముక్కల్ని అటు ఇటు కలుపుతూ సరదాగా గడుపుతున్నాడు. బాబా అతని వద్దకు వెళ్లే సమయానికి పేకాడుతున్నాడు. అతనితో బాబా జరిపిన సాంగత్యం సంతృష్టినిచ్చింది. మద్రాసు నుండి బాబా ఆగస్టు 12న బయలుదేరారు. అంతకుముందు బాబా సూక్ష్మ చైతన్యంలో వివిధ భూమికల్లో ఉన్న 10 మంది మనుషులతో సాంగత్యం చేశారు. ఇంకా దక్షిణం వైపు ప్రయాణం చేసి ఆగస్టు 13న తిరుచినాపల్లి చేరుకొని హజరత్ ఏ ఖాన్ పఠాన్ అనే ఒక మంచి సూక్ష్మ చైతన్యపు బస్సుతో సాంగత్యం చేశారు. తనకు అత్యంత ప్రియమైన చట్టీ బాబాతో చివరిసారిగా సాంగత్యం చేసేందుకు బాబా ఆగస్టు 17న తిరువల్లూరు వెళ్ళారు. గ్రామ పొలిమేరల్లోని బహిరంగ ప్రదేశంలో వారు చట్టీ బాబాలు కలిశారు. ఉన్నతమైన ఆ వస్తువు చాలా బాధాకరమైన స్థితిలో కనబడ్డాడు. రోడ్డుకి పక్కగా గుడ్డల మూటపై తలపెట్టుకొని వృద్ధుడైన ఆ వస్తు పడుకొని ఉన్నాడు. చూడడానికి బాగా ముసలివాడైపోయాడు. బాగా చిక్కి శరీరమైపోయాడు. హృదయ విరాధకర స్థితిలో ఉన్న ఈ మస్తు సాధువును చూసి వాతావరణం కూడా చింతాక్రాంతి విలపించింది. చట్టీ బాబా విచారంగా ఉన్నాడు. నడిబాబాతో ఇవే తన కడసారి చూపులన్నట్టుగా చట్టీ బాబా బాధగా ఉన్నాడు. బాబా అతనితో కూర్చొని కొన్ని అరటి పళ్ళకి ఇచ్చారు. చట్టీ బాబా పరిస్థితి చూసి బాబా బాగా చలించిపోయారు. చట్టీ బాబాకు భగవంతుడి పట్ల ఉన్న గొప్ప ప్రేమను గురించి బాబా లోతుగా వివరించారు. అతన్ని ఎవరూ సరిగ్గా చూసుకోవడం లేదని బాబా చాలా బాధపడ్డారు. తిరువల్లూరు నుండి బయలుదేరే ముందు బాబా కొంతమంది చట్టీ బాబా భక్తులు కలిసి చట్టీ బాబా త్వరలోనే మరణిస్తాడు, అతని భౌతిక అవశేషాలపైన సరైన రీతిలో సమాధం నిర్మించేటట్టు చూడండి అని చెప్పి ఆ నిర్మాణం కోసం సరిపడా పైకాన్ని వారికి ఇచ్చారు. ఉపయుక్తమైన ఆ స్మారక చిహ్నాన్ని నిర్మించే సన్నాహాన్ని ప్రారంభించమని వారికి సూచించారు. తన ప్రేమికులు లేక భక్తులు తమంత తాముగా మస్తులను, సాధువులను, యోగులను లేక గురువుగా ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తులను సాంగత్యం చేయడాన్ని బాబా నిషేధించారు. తన ప్రేమికులు లేక భక్తులు తమంత తాముగా మస్తులను, సాధువులను, యోగులను లేక గురువుగా ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తులను సాంగత్యం చేయడాన్ని బాబా నిషేధించారు. మనకు నిషేధించారు. వెళ్ళొద్దన్నారు. ఎక్కడికి వెళ్ళొద్దన్నారు? మస్తుల దగ్గరికి, సాధువుల దగ్గరికి, యోగుల దగ్గరికి, గురువుగా ప్రసారంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వాళ్ళ సాంగత్యం చేయడానికి బాబా మనకి నిషేధించారు. ఫస్ట్ ధన ప్రేమికులు అన్నారు. ఒక గొప్ప ఆత్మలో నెలకొన్న అతి తీవ్రమైన తపనను అటువంటి వ్యక్తిని సామాన్య వ్యక్తులు తమంత తాముగా సాంగత్యం చేయడాన్ని బాబా ఎందుకు నిషేధించారు? ఈ క్రింది ఉదత్వం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు నిషేధించారు అంటే దానికి ఒక చిన్న
ఉదంతో చెప్తున్నారు. 1948 ఆగస్టు 15వ తేదీ ఆదివారం నాడు బాబా రైల్లోనూ బస్సులోనూ ప్రయాణం చేసి అవనాసి అనే గ్రామానికి వెళ్ళి ఒక గొప్ప యోగిని కలిశారు. అతని పేరు ఇళ్ళయ్య స్వామి. ఇంతవరకు చెప్పుకున్న అత్యంత జిగుప్సాకరమైన వ్యక్తుల్లో ఒకరిగా చెప్పొచ్చు. 80 ఏళ్ల వయసు ఉన్న వారిని అందరూ చెబుతున్నా అతని దేహం మాత్రం అంత వయసు ఉన్నట్టు కనబడదు. చిన్న వయసులో ఉన్నట్లుగాను ప్రకాశవంతంగాను కనబడినప్పటికీ 80 ఏళ్ల ఈ వయసులో కూడా అతని స్వభావం మాత్రం చాలా ఉగ్రమైందిగా ఉంది. అతని ఆకృతి చాలా భయంకరంగా ఉండి ప్రజలు ఇతన్ని సమీపించడానికి బెదిరిపోతారు. చాలా తీవ్రంగాను దేనికి పొసగినట్టుండే ఇతన్ని దర్శిస్తే ఊరటకు బదులు కలవడం కలిగేది. ఒక చిన్న కౌపీనం తప్ప నల్ల మధ్య కర్రలా మెరిసే ఇతని వంటి మీద మరేమీ ఉండేది కాదు. కాలి చేతి వెళ్ళకున్న గోళ్లు 3 అంగుళాలు పొడుగు పెరిగి ఉంటాయి. నిద్రపోతే అలా అక్కడే కటిక నేల మీద పడుకుంటాడు. దుప్పటి కూడా కప్పుకోడు. ఇటువంటి వాతావరణంలోనైనా ఇలాగే నగ్నంగా పడుకుంటాడు. ఎప్పుడైనా నీళ్లు తాగినట్టుగా కానీ ఆ మాటకు వస్తే నీళ్లను ముట్టుకున్నట్టు కానీ దాఖలాలు లేవు. భోజనం తిన్నాక ఎంగిలి చేతులు ఊరకే దట్టంగా నల్లగా ఉన్న తలకి తుడి చేసుకునేవాడు. ఇళై ఎవరిని భిక్షం అడిగేవాడు కాదు. ఎవరైనా డబ్బులు ఇస్తామని చెప్పినా లేక పొరపాటున అతని ముందుకు డబ్బు ప్రస్తావన తెచ్చినా కోపంతో భయంకరంగా ఊగిపోయేవాడు. కానీ ఇతని బాహ్య పరిస్థితిని బాబా పట్టించుకోలేదు. ఇళై చాలా గొప్ప యోగి అని బాబా నిర్ధారించారు. ఇతనితో జరిగిన సాంగత్యానికి బాబా ఎంతో ఆనందించారు. వాస్తవానికి సాంగత్య తరువాత ఇళయ స్వామి గౌరవార్థం బాబా యోగితో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టెంకాయను ప్రదానం చేశారు. అదే రోజు బాబా మండలి తిరుపూర్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. అక్కడ ప్రసన్నానంద స్వామి గురువుతో బాబా సాంగత్యం చేయాలని బయలుదేరారు. తిరుపూర్ చేరుకున్నాక స్వామి ఇంటి కోసం వెదకసాగారు. ఒక ముసలి బ్రాహ్మణుడు వీళ్ళకి తారసపడ్డాడు. అతను కొద్దిగా మతి భ్రమించిన వాళ్ళ కనబడ్డాడు. తనే స్వయంగా అక్కడికి తీసుకెళ్తానని ఉద్యోగంతో చెప్పి ఒక్క ఉదుకున వాళ్ళున్న టాంగాలోకి దూకాడు. అప్పటికే ఆ టాంగా బాబా మండలితో ఇరుగ్గా ఉంది. ప్రసన్నానంద మంచి యోగి, 50 ఏళ్ల వయసు వాడు. భార్యా బిడ్డలు ఉన్నారు. నీళ్లు తాగుతూ ఉపవాసం చేస్తున్నాడని 40 రోజుల పాటు మౌనం వహిస్తానని దీక్షపోనాడని తెలిసింది. ఇక తన ఇంటిలోనే ఒక గదిలో చిన్న గుహ లాంటిది నిర్మించుకొని ప్రస్తుతం అందులోనే కూర్చున్నాడు. అతని శిష్యుల్లో ఒకరు అతని ఏకాంతానికి భంగం కలగకుండా కాపలా కాస్తున్నాడు. ప్రసన్నానందతో సాంగత్యానికి అతన్ని కలిసే విషయం గురించి మండలి వాళ్ళు అతని శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇంతలో నీళ్లతో వచ్చిన పిచ్చిబాపడు స్వామి ఉన్న గదిలోకి దూరిపోయాడు. ఏదో కాగితం ముక్క తీసుకొని హడావుడిగా దానిపైన ఏదో నోటు బరబరా గీకి ప్రసన్నానంద గుహలోకి వెళ్ళాడు. ఆ నోట్లో ఇలా రాశాడు: ఈ కొత్త వ్యక్తిని నీతో సాంగత్యానికి అనుమతించు. బాబా ఏదైనా ఊళ్ళోకి కానీ పట్టణంలోకి కానీ ప్రవేశించినప్పుడు ఆ ప్రదేశంలో కొత్తగా కనిపిస్తున్న వేడను చూసేందుకు వీరి చుట్టూ మనుషులు గుంపులుగా చేరతారు. ఎప్పట్లాగే ఇక్కడ కూడా ఒక గుంపు చేరింది. ఒక భక్తునితో ఏరిచి మాట్లాడుతూ బిజీగా ఉన్న సమయంలో చచ్చుపడ్డ ఒక చేత్తో ఒక వ్యక్తి ఏరిచి పక్కన నిలబడ్డాడు. రెండవ చేతిని ఏరిచి భుజం పైన వెళ్ళగా వేశాడు. ఒక స్నేహితుడు వేసినట్టుగా వేసి ఉంటాడని ఏరిచి అనుకున్నాడు. ఏరిచిపై జేబులో 10 రూపాయల నోట్లు దొంత వాటిని లాగినట్టు చూడకపోయినా ఏదో రెపరెపలాంటి శబ్దం విన్నాడు. వెంటనే ముఖంతుము చూడగా ఆ వ్యక్తి చేతిలో 2 10 రూపాయల నోట్లతో పక్కనే ఉన్నాడు. జనం గుంపులుగా ఉన్నందున ఏది చేయమనకుండా ఆ వ్యక్తి మణికట్టుని గట్టిగా పట్టుకొని ఇంటి వెనక భాగానికి లాక్కెళ్ళాడు. తన జేబు కొట్టేందుకు గట్టిగా 2 చెంపదెబ్బలు ఇద్దామని అక్కడికి తీసుకెళ్లాడు. కొడదామని ఏడ్చి చేయెత్తాడు. ఇంతలో వెనక ఉండి ఎవరో తన చేతిని పట్టుకున్నారు. వెనక్కి తిరిగి చూస్తే బాబాయి తన చేతిని పట్టుకున్నట్టు గమనించాడు. ఏమిటి చేస్తున్నావు నువ్వు అని బాబా సైడ్ చేశాడు. ఈ రాస్కల్ నా జేబులోంచి 20 రూపాయలు కొట్టేశాడు అని ఏడ్చి బదులిచ్చాడు. బాబా అతని వైపు చూశాడు. నీవా పని చేసావా అంటూ అతని చెవిని నిలిమారు. చిన్నపిల్లలకి చేసినట్టుగా చెవి నిలుపుతూ ఇంకెప్పుడు ఇలా దొంగతనం చేయకని హెచ్చరించాడు. బాబా ఏడుస్తూ తిరిగి అతనికి ఆ డబ్బులు తిరిగి ఇచ్చాయి. అవసరం ఉన్న వాళ్ళ కోసమే కదా ఆ డబ్బు, ఎంత అవసరం ఉండకపోతే అతను దొంగతనం చేసుకుంటాడు అని సైగ చేసి ఏడిచి ఇలా వెనుకాడుతున్నాడు. కానీ బాబా ఇచ్చేయి, అతనికి ఆ డబ్బు ఇచ్చేయి అని రెట్టించారు. అప్పుడు ప్రసన్నానంద్ బాబా కబురు పంపారు. ఆ పిచ్చి బ్రాహ్మణుడు ఎలాగైతేనేమి స్వామిని ఒప్పించి సాంగత్యానికి అంగీకరించేటట్టు చేశాడు.
ఒక పక్క బయట ఈ గందరగోళం నడుస్తుండగా ఈ పిచ్చాడు లోపల స్వామిని ఒప్పించాడు. బాబాలోనికి వెళ్ళి ప్రసన్నానందంతో సాంగత్యం జరిపాడు. చాలా అసంతృప్తిని కలుగజేయడంతో బాబా చాలా సరదాగా ఉన్నారు. చాలా సంతృప్తి కలగజేయడంతో బాబా చాలా సరదాగా ఉన్నారు. తిరుపూర్ రామదాస్ స్వామి అనే పురోగతి చెందిన ఆత్మతో కూడా బాబా ఆగస్టు 16న సాంగత్యం చేశారు. ఆ తర్వాత మద్రాసు గుండా అహ్మద్ నగర్ తిరుగు ప్రయాణం చేసి 3 రోజుల తర్వాత ఆగస్టు 19న చేరుకున్నారు. ఇండియాకు తిరిగి వచ్చినందుకు జీన్ ఏడ్రియల్ బెలియాడీరియానికి సంతోషంగా ఉన్నప్పటికీ తమని మెహరా, మణి ఇంకా ఇతరులతో అహ్మద్ నగర్ లో ఉంచడానికి బదులు మెహరాబాద్ లో ఉంచడంతో వాళ్ళు ఇంకా వియోగ వ్యధను అనుభవిస్తున్నారు. ఆగస్టు 20న బాబా వాళ్లను రూసీ పాప్ అంటే గోహర్ తండ్రి ఇంటికి వచ్చి ఉండమని పిలిపించారు. ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రూసీ పాప్ ఇంట్లో ఉన్న పాశ్చాత్యుల కోసం కాకాబరియా ప్రత్యేకంగా వంట చేస్తున్నాడు. బాబా వారిని ఐస్ ఫ్యాక్టరీ బంగ్లాకు వెళ్ళి భోజనం చేయమని పంపేవారు. తానేమో ప్రాగ్దర్శి పాప ఇంట్లో భోజనం చేసేవారు. బాబా ఎందువల్ల మనల్ని భోజనానికి బయటికి పంపుతున్నారు అని ఎలిజబెత్ తనలో తాను తెలుసుకోవాలని ఆతృతపడేది. ఆమె ఈ ప్రశ్న అడగకపోయినా జవాబు చెప్తున్నట్టుగా బాబా ఒకరోజు నడిచి వెళ్ళినందున ఆకలి పుడుతుంది, భోజనం చేశాక తిరిగి నడిచి రావడం వల్ల జీర్ణక్రియకి మంచిది అని వ్యాఖ్యానించారు. జీన్, బేరియా, ఎలిజబెత్, నొరీనా భోజనానికి వెళ్ళి కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళ వెనకాలే రానును పంపి భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విని తనకు చెప్పమని బాబా ఆమెను ఆదేశించారు. ఇలా చేయడం రానుకు ఇబ్బందిగానే ఉంది. ప్రతిరోజు అక్కడికి వెళుతున్నందుకు ఏదో సాకును కల్పించి చెప్పాలి. వాళ్ళ భోజన సంభాషణ పొంచి వినేందుకు కాకాబరియాతో ఏదో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ చాలా శ్రమ పడేది. కొన్ని రోజుల తరువాత రాను, నువ్వు మా పైన ఘోర సర్వీస్ నిర్వహిస్తున్నట్టుగా నా అనుమానం అని జీనేడియల్ రానును ముఖాముఖిగా అడిగింది. తన్నే అవమానపరిచినట్లు అమాయకంగా ముఖం పెట్టి రాను, జీన్ ఎందుకలా అనుకుంటున్నావు? బాబా సందేశాన్ని కాకాకి అందజేస్తున్నానని జవాబిచ్చింది. కానీ రాను మాత్రం కలవరపాటుతో ఇబ్బంది పడింది. బహుశా రానును మాటి మాటికి ఈ గోడసారి పని మీద పంపించడంలో ఉద్దేశం అదే కాబోలు. పురుష మండల విషయంలో కూడా బాబా వారిలో ఒకరు తెచ్చుకొని వారి పైన గోడసర్యానికి భయపడేవారు. ఒక్కోసారి ఫలానా విషయాన్ని ఫలానా వ్యక్తి తనతో చెప్పడమే కూడా బాబా బయట పెట్టేవారు. కొద్దిగా ముందుగానో ఆలస్యంగానో ఎవరో ఆవేశానికి లోనయ్యేవాళ్ళు. ద్రోహి విషయం బయటపడడంతో నరకమే ప్రత్యక్షంత పనే ఇది. ద్రోహి విషయం బయటపడడంతో నరకమే ప్రత్యక్షంత పనే ఇది. ఆరోపణలు ప్రత్యారోపణలు ఖండించడాలతో వాతావరణం అంతా ఒక్కసారి ఉద్రిక్తమయ్యేది. పాపం ఆ అమాయకపు గూడసారి బాబా ఆదేశం మేరకే తాను ఇలా చేశానని సమర్థించుకోలేక అవస్థపడేవాడు. అలా చెబితే బాబా కోపం వస్తుందని విషణ హృదయంతో తన గూఢచర్యానికి గురైన వారందరిచే తిరస్కార పురస్కారాన్ని చిన్నబోతూ అందుకునేవాడు. ఆఖరి పేజీలో ఎన్ని తపస్సులైనా, ఎన్ని సాధనలైనా, ఎంతటి ధ్యానమైనా సరే నా ముందు వాటికి స్థానం లేదు. ఎన్ని తపస్సులైనా, ఎన్ని సాధనలైనా, ఎంతటి ధ్యానమైనా సరే నా ముందు వాటికి స్థానం లేదు. నేను మీ చేతిని పట్టుకొని నేరుగా గమ్యానికి చేరుస్తాను. అయితే మీరు కూడా నా చేతిని గట్టిగా పట్టుకొని ఉండాలి కదా. కేవలం నా గురించి మాట్లాడండి, నన్ను గురించే మాట్లాడండి. నా స్మరణయే శాశ్వతమైంది. నన్ను గట్టిలో ఉంచుకుంటే క్షణభంగురమని ఈ ప్రపంచంలోని నిద్రాహారాలన్నీ, అన్నపానీయాన్ని, సర్వాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. చాలా గొప్ప మెసేజ్ ఇది. ఈరోజు బాబా మనకి ప్రభు చరిత్రం 8వ భాగం పూర్తి చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించాడు. రేపు 9వ భాగం మనం ప్రారంభించుకుందాం. ఈలోగా మిత్రులందరికీ నేను ఒక విషయం చెప్పాను, నేను రిపీట్ చేయను. మీరు జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం తెచ్చుకొని అది నాతో ఎవరైనా ఒక్కరు చెప్పచ్చు. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
జై బాబా. అందరికీ జై మెహర్ బాబా.